దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యామండలి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఆ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైనటువంటి సంక్షోభంలో దాని విశ్వసనీయత కూరుకుపోయింది. జవాబు పత్రాలు తారుమారయ్యాయని, ఒకరి జవాబు పత్రాలకు మరొకరు యాడ్ అయ్యాయి అని, పోర్టల్ క్రాష్ అయింది అని, చివరికి బోర్డు కూడా అంగీకరించి ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ నిపుణులను రంగంలోకి దించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ జస్ట్ ఇమాజిన్. ఈ నెల 13న రిజల్ట్స్ విడుదలైన దగ్గర నుంచి స్కానింగ్ పత్రాలు తీసుకుందాం అనుకుంటే సర్వర్ నాట్ అవైలబుల్, రీవెరిఫికేషన్ కోసం పెడదాం అనుకుంటే పునర్మూల్యాంకనం కోసం సర్వర్ నాట్ అవైలబుల్. అరే ఏదైనా కనుక డబ్బులు కడదాం రీవాల్యుయేషన్ కోసం అని చెప్పి డబ్బులు కడితే డబ్బులు కట్ అయిపోతాయి, పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. నలుగురికి అయితే ఆ స్క్రీన్ మీద 3 లక్షలు ఫీజు చూపించిందంట పునర్మూల్యాంకనం కోసం. అన్నీ తప్పులు తడక పేపర్లు తారుమారైపోవడం, ఆడున్న కొన్ని స్క్రీన్లు అయితే సోషల్ మీడియాలో కానీ ఆ స్కానింగ్ పత్రాలు ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాని సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు వీటికి ఎట్లా మార్కులు వేశారు, ఏ ప్రాతిపదికన వేశారు అని చెప్పి అదొక చర్చ. మళ్ళీ అన్ని విధాలుగా ఈ వ్యవస్థను కుప్పగూల్చేశారు. ఇప్పుడు పరిష్కారం ఏంటో తెలియట్లే. 18 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? ఇంకా అది ఇంకా కాంప్లికేటెడ్. మరి ఎట్లా సరిదిద్దుతారు? మరి ఐఐటి నిపుణులు రంగంలోకి దిగారు. ఎంతవరకు సరిచేయగలరు? వాళ్ళు ఎంత సరిచేయగలరో కానీ అసలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించగలరు అన్నది వెరీ బిగ్ క్వశ్చన్. ఒక ఎగ్జామ్ సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. నీట్ అంటే దాన్ని అష్టదరిద్రం చేసేశారు. ఒక పక్క ఎస్ఎస్సి జీడీ ఆ ఎగ్జామ్ అట్లే ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ అంటే దీన్ని ఎట్లా సరిదిద్దుతారో తెలియట్లేదు. వ్యవస్థది కొలాప్స్డ్, దాన్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐఐటి నిపుణులు. సక్సెస్ అవుతుందా? చేయగలుగుతారా? చేయలేకుంటే ఏంటి? ఇంకా లేదంటే లాస్ట్కి ఏముంది, మాన్యువల్ మూల్యాంకనమే, మళ్ళీ మొదటి నుంచి చేయడమే. మరి ఇంకేం చేసేది? మరి ఏం చేస్తారో తెలియదు. ఇన్ని జరుగుతూ ఉంటే కాన్సర్న్ మినిస్టర్ కనీసం బాధ్యత కూడా వహించకపోవడం, ఒక ఉన్నతాధికారి అయినా దీనికి మేము బాధ్యత వహిస్తున్నామని ముందుకు రాకపోవడం, ఏదో ఒక అప్రకటిత నియంతృత్వమే నడుస్తున్నట్టుంది దేశంలో. సీరియస్లీ.